ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నారు. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఆరు ఉన్నాయి. అవి ఏంటంటే వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, కుడ్ హ్యావ్, నీడ్ నాట్ హ్యావ్. ఈ ఆరిటి గురించి మనం ఈరోజు నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, ఇవి ఏ విధంగా యూజ్ చేయబడతాయో, సెంటెన్స్లో ఏ విధంగా యూజ్ చేయబడతాయో అవి మనం నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చూడండి, పర్ఫెక్ట్ టెన్సెస్ వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, నీడ్ నాట్ హ్యావ్. వుడ్ హ్యావ్తో పాటుగా ప్లస్ V3 పాస్ట్ పార్టిసిపుల్, మైట్ హ్యావ్తో పాస్ట్ పార్టిసిపుల్ అండి. V3ని మనం యూజ్ చేయాలి, అంటే పాస్ట్ పార్టిసిపుల్ని మనము యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇవి ఏ విధంగా సెంటెన్స్లో యూజ్ చేయబడతాయో ఎగ్జాంపుల్ చూద్దారి. చూడండి ఫ్రెండ్స్, హీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ దట్ వర్క్. హీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ దట్ వర్క్. అతడు ఆ పని పూర్తి చేసి ఉంటాడు. ఆ పని అతడు పూర్తి చేసి ఉంటాడు. అండి, ఉండి ఉంటాడు అంటే కొంత సందేహం కొద్ది ఉంది, ఎంతో కొంత ఉంది. ఆ 20% సందేహం ఉందన్నమాట. అంటే పూర్తి చేసి ఉంటాడు అంటే కొంత ఎక్కడో కొంత సందేహము కలుగుతూ ఉంది. అంటే 80% పూర్తి చేసి ఉంటాడు అన్న ఉద్దేశంతో వుడ్ హ్యావ్ను మనం యూజ్ చేస్తాం. ఇది మనము గత వీడియోలో కండిషన్ క్లాస్ గురించి మాట్లాడినప్పుడు నేర్చుకునేటప్పుడు వీటిని మనం మెన్షన్ చేశాం. ఫ్రెండ్స్, చూడండి, హీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ దట్ వర్క్. అతడు ఆ పని పూర్తి చేసి ఉంటాడు. దీని అర్థం ఆ పని పూర్తి చేసి ఉంటాడు. మనము ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అతను ఆ పని చేసి ఉంటాడు, ఆమె అక్కడికి వెళ్ళి ఉంటుంది, ఆమె అక్కడికి వెళ్ళి ఉంటుంది, అక్కడ చేరుకొని ఉంటుంది అన్నప్పుడు ఈ యొక్క వుడ్ హ్యావ్ను మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. షీ వుడ్ హ్యావ్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్. షీ వుడ్ హ్యావ్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బై నౌ. ఇప్పుడు ఆమె రైల్వే స్టేషన్కి చేరి ఉంటుంది. ఆమె ఇప్పటికి రైల్వే స్టేషన్ చేరుకొని ఉంటుంది. అర్థమవుతుంది కదండి. షీ వుడ్ హ్యావ్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బై నౌ. అప్పుడు దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్, దే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ HYD ఎస్టర్డే. వారు నిన్న హైదరాబాద్లో ఉండి ఉంటారు. నిన్నవారు హైదరాబాద్లో ఉండి ఉంటారు. వాడు హైదరాబాద్లో ఉంటారు. చూడండి. నెక్స్ట్, ఐ వుడ్ హ్యావ్ లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఉందును. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఉందును. నెక్స్ట్, వీ వుడ్ హ్యావ్ బాట్ ఎ కార్. ఇఫ్ వీ హ్యాడ్ ఎనఫ్ మనీ. సరిపోయేటంత డబ్బు ఉంటే మేము కారు కొని ఉండేవాళ్ళము. షీ వుడ్ హ్యావ్ బికమ్ అన్ యాక్ట్రెస్. ఆమె యాక్టర్ అయి ఉండేది. నెక్స్ట్, ఐ వుడ్ హ్యావ్ మెట్ హర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హియర్ ఎస్టర్డే. నేను ఇక్కడ ఉన్నట్లయితే ఆమెను కలిసి వాడిని. ఫ్రెండ్స్, ఈ విధంగా వుడ్ ఈ విధంగా యూజ్ చేయబడుతుంది కనుక ఫ్రెండ్స్, ఇది నేర్చుకుంటే మనకు ఎంతగానో యూజ్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, మైట్ హ్యావ్ అంటే మే యొక్క పాస్ట్ టెన్స్. మే యొక్క పాస్ట్ టెన్స్ మైట్. ఇందాక వుడ్ విల్కి పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ మైకి పాస్ట్ టెన్స్ మైట్.
మైట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. చూడండి చూడండి ఎగ్జాంపుల్ చూడండి. అంటే మైట్ వచ్చు అని అంటే బహుశా అంటే సందేహం అనమాట. బహుశా అనే దానికి మనం మైట్ని యూజ్ చేసి మనం మాట్లాడతాం. కనుక ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. షీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ బై నౌ. షీ మైట్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ బై నౌ. ఆమె ఈ పాటికి ఢిల్లీ చేరుకొని ఉండి ఉండవచ్చు. ఆమె ఈ పాటికి ఢిల్లీ చేరుకొని ఉండి ఉండవచ్చు. చేరుకొని ఉండి ఉండవచ్చు అంటే ఇక్కడ సందేహంగా బహుశా పర్హాప్స్ బహుశా అనే సందేహంతో మాట్లాడుతున్నప్పుడు మైట్ని ఇచ్చేసి మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. చూడండి నెక్స్ట్ వన్. హీ మైట్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఎస్టర్డే. ఆయన నిన్న అరెస్ట్ అయ్యి ఉండి ఉండవచ్చు. అతన్ని అరెస్ట్ అయ్యి ఉండి ఉండవచ్చు అనవచ్చు, లేదా అరెస్ట్ చేయబడి ఉండి ఉండవచ్చు అని మనం మాట్లాడవచ్చు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అండి. ఇది బీన్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ బీను యూజ్ చేసాం చూడండి. బీను యూజ్ చేసాం. ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇక్కడ హీ మైట్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఎస్టర్డే. అతను నిన్న అరెస్ట్ అయ్యి ఉండి ఉండవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను పూర్తి చేసి ఉండవచ్చు. నా హోంవర్క్ని పూర్తి చేసి ఉండి ఉండవచ్చు. సందేహం అనమాట. అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నెక్స్ట్ ఫోర్త్ వన్. దే మైట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్. వారి యొక్క హోంవర్క్ని పూర్తి చేసి ఉండి ఉండవచ్చు. వారు వారి యొక్క హోంవర్క్ని పూర్తి చేసి ఉండి ఉండవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్. హీ మైట్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ ఎస్టర్డే. నిన్న వయసులో ఉంది. అతనిని నిన్న హాస్పిటల్లో చేర్చి ఉండి ఉండవచ్చు. నిన్న అతన్ని హాస్పిటల్లో చేర్చి ఉండి ఉండవచ్చు అన్నప్పుడు మనం మైట్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి. మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ పని జరిగి ఉంటుంది, 99% జరిగి ఉంటుంది అన్నప్పుడు మనం మస్ట్ని యూజ్ చేసి మనం మాట్లాడతాం. ఆ పని జరిగి ఉంటుంది. వారు అక్కడికి వెళ్ళి ఉంటారు. వారు తప్పక అక్కడికి వెళ్ళి ఉంటారు అన్నప్పుడు మనము ఇది యూజ్ చేసి మాట్లాడవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. షీ మస్ట్ హ్యావ్ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్ దిస్ మార్నింగ్. షీ మస్ట్ హ్యావ్ బీన్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ దిస్ మార్నింగ్. ఈ ఉదయానికి ఆమెను డిశ్చార్జ్ చేసి ఉంటారు. హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసి ఉంటారు అంటే నమ్మకంతో చెప్పేదన్నమాట. 99% పని పూర్తయిపోయింది అంత నమ్మకంతో చెప్పేటప్పుడు మనం మస్ట్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూడండి. హీ మస్ట్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద జైల్. అతడు రిలీజ్ అయి ఉంటాడు. జైలు నుంచి రిలీజ్ అయి ఉంటాడు. నెక్స్ట్ థర్డ్ వన్. హీ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఆల్ హిజ్ మనీ. హీ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఆల్ హిజ్ మనీ. ఆ యొక్క డబ్బును పోగొట్టుకొని ఉంటాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్. షీ మస్ట్ హ్యావ్ బీన్ మ్యారేజ్డ్ బై నౌ. షీ మస్ట్ హ్యావ్ బీన్ మ్యారేజ్డ్ బై నౌ. ఈ పాటికి ఆమె పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఈ పాటికి ఆమె పెళ్ళి తప్పక అయిపోయి ఉంటుంది. పెళ్ళి అయిపోయి ఉంటుంది, తప్పక పెళ్ళి అయిపోయి ఉంటుంది అన్నప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్. హీ మస్ట్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. హీ మస్ట్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ప్యాసివ్ వాయిస్ అండి. ప్యాసివ్ వాయిస్. ఇది ప్యాసివ్ వాయిసే. ఈ సెకండ్ అది కూడా ప్యాసివ్ వాయిసే. ఫస్ట్ కూడా ప్యాసివ్ వాయిస్. ఏమండి. హీ మస్ట్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. అతన్ని అరెస్ట్ చేసి ఉంటారు. అతన్ని తప్పక అరెస్ట్ చేసి ఉంటారు. చూడండి ఈ విధంగా మస్ట్ని యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. చూడండి. షుడ్ హ్యావ్ని యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. అంటే ఈ షుడ్ వలే, చేయవలసింది, చేయకుండా ఉండాల్సింది, చేయవలసింది అన్నప్పుడు ఈ యొక్క షుడ్ హ్యావ్ను యూజ్ చేసి మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్. ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్. నేను మీటింగ్కి హాజరు కావాల్సింది. నేను హాజరై ఉండాల్సింది. నేను మీటింగ్కి హాజరై ఉండాల్సింది.
అంటే మనం చేసిన దానికి మనం ఒక పని చేసిన తర్వాత మనం రియలైజ్ అయ్యి ఆలోచించి చెప్పేటప్పుడు మనము ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. అరే రే ఇలా చేస్తే బాగుండేది అన్నప్పుడు దీన్ని యూజ్ చేసి మాట్లాడతాం. నెక్స్ట్ వన్, షీ షుడ్ నాట్ హ్యావ్ gone there. She should not have gone there. ఆమె అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళింది అయితే మనం అప్పుడు ఆలోచిస్తాం అనమాట, అబ్బా వెళ్ళకుండా ఉండాల్సిందే అనుకుంటాం కదండి. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం. షీ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. షీ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. ఆమె అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది అన్నప్పుడు మనము ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, షీ షుడ్ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. షీ షుడ్ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరమే అతడు కారు కొని ఉండాల్సింది. అంటే రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట. ఏమండి, ముందు చేసేసాం, కొన్ని చేయని ఇప్పుడు అనుకుంటూ ఉంటాం. షీ షుడ్ హ్యావ్ పర్చేస్డ్ ఏ కార్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరము కారు కొని ఉండవలసింది. అతడు పోయిన సంవత్సరమే కారు కొని ఉండవలసింది. అప్పుడు ఇది యూజ్ చేసి మాట్లాడతాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, యూ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ లైక్ దట్. యూ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు హిమ్ లైక్ దట్. నీవు అతనితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నీవు అతనితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. లాస్ట్ వన్ చూడండి, దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. దే షుడ్ హ్యావ్ కమ్ హియర్ ఎస్టర్డే. వారు ఇక్కడ నిన్నే వచ్చి ఉండాల్సింది. వారు నిన్నే ఇక్కడికి వచ్చి ఉండాల్సింది. ఏమండి, ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్ మీరు యూజ్ చేసుకుంటూ మీరు ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, కుడ్ హ్యావ్ను యూజ్ చేసి మనం మాట్లాడచ్చు. కుడ్ హ్యావ్ ప్లస్ V3 పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని యూజ్ చేసి మనం మాట్లాడచ్చు. అంటే ఇది శక్తి సామర్థ్యాలతో కూడుకున్నది. అంటే ఆ పని చేయగలిగేవాడిని అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, మై ఫ్రెండ్ కుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ క్లాస్. మై ఫ్రెండ్ కుడ్ హ్యావ్ గాట్ ఫస్ట్ క్లాస్. నా స్నేహితుడు ఫస్ట్ క్లాసు సాధించగలిగేవాడు అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ని యూజ్ చేస్తాం. అంటే పొందగలిగి ఉండేవాడు అంటే పొందలేదన్నమాట. అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పొందగలిగేవాడు, అటెంప్ట్ చేస్తుంటే పొందగలిగి ఉండేవాడు అన్నట్టుగా అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, మై ఫ్రెండ్. అదే నెగిటివ్లో చూడండి, మై ఫ్రెండ్ కుడ్ నాట్ హ్యావ్ గాట్ ఫస్ట్ క్లాస్. మై ఫ్రెండ్ కుడ్ నాట్ హ్యావ్ గాట్ ఫస్ట్ క్లాస్. నా స్నేహితుడు ఫస్ట్ క్లాసు పొందలేకపోయేవాడు అంటే ఆ సామర్థ్యం లేదు, అది ఏదో రకంగా వచ్చింది, ఫస్ట్ క్లాస్ వచ్చింది అనమాట. థర్డ్ వన్, హీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. హీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అవ్వగలిగేవాడు కాదు. హీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ అవ్వగలిగేవాడు కాదు, అయితే అయ్యాడు. అంటే అవ్వగలిగేవాడు కాదు, అతనికి ఆ టాలెంట్ లేదు, ఆ పస లేదు అన్నట్లుగా అవ్వగలిగేవాడు కాదు, కానీ ఏదో రకంగా అయ్యాడు అన్నప్పుడు మనం నెగిటివ్ని ఈ విధంగా మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ an IAS ఆఫీసర్. She could not have been selected an IAS officer. ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఉండేదే కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగేదే కాదు అంటే సెలెక్ట్ అయ్యింది అనే భావము మనకు ఇక్కడ అన్స్టిట్యూట్గా ఉంది కనుక ఫ్రెండ్స్ చూడండి. అలాగే ఫిఫ్త్ వన్, ఐ కుడ్ హ్యావ్ reached there in time. I could have reached there in time. టయానికి నేను అక్కడికి చేరగలిగి ఉండేవాడిని అంటే చేరలేకపోయాను అనమాట.
ఏదో కారణం వల్ల నేను చాలకపోయాను. ఫ్రెండ్స్ చూడండి, నీడ్ నాట్ హ్యావ్ V3. నీడ్ నాట్ హ్యావ్ V3 ఎక్స్ప్రెషన్ను మనము చేయవలసిన అవసరం లేకపోయినా చేయటం. ఫ్రెండ్స్, మనకు చేయవలసిన అవసరం లేకపోయినా ఆ పనిని చేయటం. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్, ఐ నీడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఐ నీడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఆ పని నేను చేయవలసిన అవసరం లేకపోయినా చేశాను. ఐ నీడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఆ పని చేయవలసిన అవసరం లేకపోయినా నేను చేశాను, దీని అర్థం. నెక్స్ట్ వన్, షీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు వైజాగ్. షీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు వైజాగ్. ఆమె వైజాగ్కు వెళ్ళవలసిన అవసరం లేకపోయినా వెళ్ళింది. అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాం. లేకపోయినా వెళ్ళింది. షీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు వైజాగ్. ఆమె వైజాగ్కు వెళ్ళవలసిన అవసరం లేకపోయినా ఆమె వెళ్ళింది. థర్డ్ వన్, హీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ ఇన్ ఫర్ ఏ కార్. హీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ ఇన్ ఫర్ ఏ కార్. కారు కొనవలసిన అవసరం లేకపోయినా అతడు కొన్నాడు. ఈ నీడ్ నాట్ హ్యావ్ గాన్ ఇన్ ఫర్ ఏ కార్. కారు కొనవలసిన అవసరం లేకపోయినా అతడు కారు కొన్నాడు అంటున్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద డాక్టర్ నీడ్ నాట్ హ్యావ్ ఆపరేటెడ్ ఆన్ ద పేషెంట్. ద డాక్టర్ నీడ్ నాట్ హ్యావ్ ఆపరేటెడ్ ఆన్ ద పేషెంట్. పేషెంట్కి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకపోయినా డాక్టర్ ఆపరేషన్ చేశాడు. చూడండి, అర్థమవుతుంది కదండి. ద డాక్టర్ నీడ్ నాట్ హ్యావ్ ఆపరేటెడ్ ఆన్ ద పేషెంట్. పేషెంట్కు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకపోయినా డాక్టర్ ఆపరేషన్ చేశాడు అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, హీ నీడ్ నాట్ హ్యావ్ డన్ పాదయాత్ర. హీ నీడ్ నాట్ హ్యావ్ డన్ పాదయాత్ర. అతనికి పాదయాత్ర చేయవలసిన అవసరం లేకపోయినా పాదయాత్ర చేశాడు. ఈ నీడ్ నాట్ హ్యావ్ డన్ పాదయాత్ర. అతను పాదయాత్ర చేయవలసిన అవసరం లేకపోయినా పాదయాత్ర చేశాడు అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చేసి నీడ్ నాట్ని ఇచ్చేసి మనము కన్వర్జేషన్లో మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ యొక్క ఆరు ఎక్స్ప్రెషన్లో మనం నేర్చుకున్నాం. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను. అవి మీరు సొంతంగా మరలా మీరు ప్రాక్టీస్ చేసుకొని రాసుకొని ఆ ప్రాక్టీస్ చేసుకొని మీ మైండ్లో ఉంచుకొని మీరు ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీ యొక్క ఈ యొక్క క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగన మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నిచ్చి నేను ఇంకా వీడియోలు చేయటానికి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.